వెల్కమ్ టు V5 న్యూస్. ముందుగా హెడ్లైన్స్. జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో శ్రేణులతో కలిసి పాత బస్టాండ్ వద్ద మోడీ ట్రంప్ దిష్టి బొమ్మల దహనం. మూడురాళ్లపల్లె గ్రామంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో రుక్మిణి కళ్యాణం. చౌటుప్పల్ మున్సిపాలిటీ కేంద్రంలో పాల ఉత్పత్తిదారులకు పాల డబ్బాలు పంపిణీ చేసిన ఏపీఎఫ్ ఫౌండేషన్ చైర్మన్ శ్రీ దుబ్బాక అక్షారెడ్డి. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపాలిటీ కేంద్రంలో పాల ఉత్పత్తిదారులకు పాల డబ్బాల పంపిణీ చేసిన ఏపీఎఫ్ ఫౌండేషన్ చైర్మన్ శ్రీ దుబ్బాక అక్షారెడ్డి. లక్కారం గ్రామంలో పాల ఉత్పత్తిదారులందరికీ ఏపీఎఫ్ ఫౌండేషన్ చైర్మన్ శ్రీ దుబ్బాక ఆకాష్ రెడ్డి గారు పాల డబ్బాలు పంపిణీ చేశారు. పాల ఉత్పత్తి పెరుగుదలకు సహాయపడడం సంతోషంగా ఉందని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా భవిష్యత్తులో చాలా ఆయా వృత్తుల వారిగా ఉత్పత్తిని పెంచడానికి సహాయపడతానని చెప్పుకొచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామంలోని రైతులు, యువకులు పాల్గొన్నారు. శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని ఇన్ఫాంట్ జీసస్ ఇంటర్నేషనల్ స్కూల్లో జరిగిన దారుణ ఘటనలో బస్సు డ్రైవర్ జోసెఫ్ రెడ్డి 6 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసినట్లు ఆరోపణలున్నాయి. ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతుంది. విద్యార్థి సంఘాల నిరసన. NSEUI విద్యార్థి సంఘాలు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. స్కూల్లోకి ప్రవేశించే ప్రయత్నంలో పోలీసులు వారిని అడ్డుకున్నారు. స్థానిక నాయకుల స్పందన. మున్సిపాలిటీ మాజీ వైస్ చైర్మన్ బండి గోపాల్ యాదవ్ మాట్లాడుతూ నిందితులకు కఠిన శిక్షలు విధించాలని, డ్రైవర్కు ఉరిశిక్ష లేదా ఎన్కౌంటర్ చేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు ఫిర్యాదు. తల్లిదండ్రులు, స్థానికులు కలిసి RGI ఎయిర్పోర్ట్ పోలీస్ స్టేషన్లో ప్రిన్సిపల్ ఆనంద్, డ్రైవర్ జోసెఫ్ రెడ్డి సహకరించిన టీచర్పై ఫిర్యాదు చేశారు. ఈ దారుణ ఘటనపై సమగ్ర విచారణ జరిపి నిందితులకు కఠిన శిక్షలు విధించాలని ప్రజలు, విద్యార్థి సంఘాలు, స్థానిక నాయకులు డిమాండ్ చేస్తున్నారు. నంద్యాల జిల్లా చాగలమరి మండలం మూడురాళ్లపల్లె గ్రామంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో రుక్మిణి కళ్యాణం పూజారులు కళ్యాణ్ శర్మ, శివశంకర్ శర్మ ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా నిర్వహించారు. ఉభయదారులుగా డాక్టర్ వనజారెడ్డి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో కళ్యాణం నిర్వహించారు. మండల గ్రామాల ప్రజలు కళ్యాణానికి తండోపతండాలుగా తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ వనజారెడ్డి మాట్లాడుతూ హైదరాబాద్లో సైక్రియాజిస్ట్ డాక్టర్గా విధులు నిర్వహిస్తున్నా అని తెలిపారు. ఈ రోజు మా స్వగృహం మూడురాళ్లపల్లె గ్రామంలో
రుక్మిణి కళ్యాణానికి విచ్చేసిన భక్తజనాన్ని చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉందని, ప్రతి ఒక్కరూ ఈ కళ్యాణంలో పాల్గొని కనులారా చూసి తరలించారని ఆమె తెలిపారు. ఇక ఎవరైనా భక్తులు రానున్న రోజుల్లో ముందుకు వచ్చి ఇలాంటి కళ్యాణాలు మరెన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుతున్నా అని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ పులి వంజారెడ్డి, పులి చిన్న ఓబుల్ రెడ్డి, ధర్మపతి, పద్మావతి, పులి విజయమ్మ, పులి వందనారెడ్డి, పులి నడిపి ఓబుల్ రెడ్డి, పులి ఉమామహేశ్వర్ రెడ్డి, ధర్మపత్ని అరుణ, గ్రామ పెద్దలు, సంయోజిత మండల కన్వీనర్ ఎల్లంపల్లె లక్ష్మీదేవి, సహా కన్వీనర్ ఒచ్చు సునీత, కుటుంబ సభ్యులు, భక్తులు, శివస్వాములు, నరసింహస్వాములు తదితరులు పాల్గొన్నారు. నేను ఈ గ్రామంలోనే 25 సంవత్సరాలు ఉన్నాను. మరి మా సొంత ఊరిలో ఇటువంటి దేవాలయం కట్టాలని ఎప్పుడో కలగనటువంటి విషయము. తన కొడుకు పుట్టకముందు తనకు దేవుడి దయ వల్ల మగపిల్లడి ఇస్తే తనకు శ్రీనివాసుని వెంకటేశ్వర స్వామి కొడుకు దేవుని పేరు పెట్టుకుంటా అని చెప్పేసి మొక్కున్నాడు. ఆయనకి ఎంతో 20-30 సంవత్సరాల నుంచి తనకు లోపల అయితే ఆలోచన ఉంది. లాస్ట్ ఇయర్ కొంచెం ఈ గ్రామస్తులందరూ కలిసి ఒక టెంపుల్ కట్టుకోవాలని చెప్పేసి కొంచెం వాళ్ళు ముందుకు వచ్చేసరికి సరే నాకు కూడా ఆ సేమ్ టైంలో వెనక శ్రీనివాసుని దయ వల్ల ఆ జ్ఞాపకం తెచ్చుకొని అవన్నీ కంపల్సరీగా చేయించాలని చెప్పేసి పద్ధతులుగా ఈ టెంపుల్ నిర్మాణం జరిగింది. ఆయన 30 సంవత్సరాల నుంచి ఆయనలో ఈ టెంపుల్ తనకు కొడుకు పేరు మీద చేయించాలని చెప్పేసి అది జరుపుకోగలిగిందంటే మా పులి వాళ్ళ వంశం అంతా ఊరందరూ జరుపుకుంటా ఉన్నారు. ఈయన విగ్రహాలు మూల విగ్రహాల దాత ఈయన. అదిగో ఆమె ఉత్సవ విగ్రహాల దాత ఆమె. ధ్వజస్తంభం ఆయన ఒకరిచ్చారు. ఈరోజు ప్రతిరోజు ఆయన తన సొంత ఇల్లులాగా చూసుకునేది ఆయన. అదిగో ఇల్లు ఒక బాగుపడుతున్నాడు ఆయన. వాళ్ళిద్దరు కూడా దేనికంటే దానికి వచ్చేసి జరిపిస్తూ ఉన్నారు. వీళ్ళే కాదు, గ్రామ ప్రజలందరూ కాదు, ఇల్లు వాళ్ళు అని కాదు, ప్రతి ఒక్కరూ చేస్తూ ఉన్నారు కాబట్టి ఇంత ఘనంగా జరుగుతూ ఉంది. చాలా ఊర్లో వాళ్ళందరికీ కూడా మేము థ్యాంక్స్ చెప్పుకుంటా ఉంటాం. అయ్యో కట్టినామే ఎట్లా జరుగుతుందో అని చాలా భయపడతా ఉన్నాం. కానీ ఈ గ్రామంలో తిప్పసాని వాళ్ళు, పులి వాళ్ళు ఎక్కువగా మెజారిటీ ఉన్నారు. మరి కొత్త వాళ్ళు తర్వాత మొత్తం గ్రామం అంతా కలిసి యూనిట్గా దీనికి సహకరించి ఈ కార్యక్రమం చేశారు. ముఖ్యంగా చెప్పదలుచుకున్నది ఏమంటే పులి వాళ్ళు తర్వాత ముఖ్యంగా పులి మా రెండో అన్న పెద్ద కుమారుడు ఈ కార్యక్రమం ఫౌండేషన్ దగ్గర నుంచి ఈరోజు ఇంతవరకు స్టేజ్కి వచ్చింది అంటే వాడే నిలబడాడు. తర్వాత మా మహేశ్వర్ రెడ్డి మూడో వాడు, అతను కూడా ఏమి కావాలన్నా చిన్న నేను క్షణంలో తెచ్చిపెట్టడము చేయడము. మరి మా కోడలు అరుణ, ఇక్కడ విజయ, వీళ్ళిద్దరూ ముఖ్యంగా ఇక్కడ ఈ దేవాలయం స్థాపించేదానికి కారకులయ్యారు. మరి ఊరో గ్రామం అందరూ కూడా ఎంతో ఆప్యాయతగా ముందుకు రావడము జరిగింది అని. నేను లండన్ రిటర్న్ న్యూరో సైకాట్రిస్ట్ని, హైదరాబాద్లో ప్రాక్టీస్ చేస్తున్నాను. ఇక్కడ బూర్రాలపల్లెలో రుక్మిణి కళ్యాణం జరిపించాను. ఇది మా నాన్న కట్టించిన, మా తల్లిదండ్రులు కట్టించిన దేవాలయము. ఇందులో రుక్మిణి కళ్యాణం జరిపించాను. చాలా బాగా జరిగింది. ఈ గ్రామమే కాకుండా చుట్టుపక్కల గ్రామాలందరూ కూడా విచ్చేసి చాలా ఘనంగా జరిపారు. అన్ని సౌకర్యాలు కూడా ఉన్నాయి. చాలా బాగా జరిగింది. ఫ్యూచర్లో కూడా అందరూ జరిపించుకుంటారు అన్ని రకాల పూజలని ఆశిస్తున్నాను. నేను ఒక సైకియాట్రిస్ట్గా ఇలాంటి ప్రశాంతమైన ప్లేస్కి వచ్చి పూజలు జరిపించుకుంటే మనసు బాగుంటుంది, అందరూ పీస్ఫుల్గా ఉంటారని నా ఆశ. థ్యాంక్ యూ. ప్రపంచ వేదికపై భారత పౌరుల గౌరవాన్ని, హక్కులను కాపాడడంలో బీజేపీ ప్రభుత్వం విఫలమైందని ఖమ్మం జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు పువ్వాల దుర్గాప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ఆదేశానుసారం టీపీసీసీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ పిలుపు మేరకు జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో శ్రేణులతో కలిసి పాత బస్టాండ్ వద్ద మోడీ ట్రంప్ దిష్టి బొమ్మలు దహనం చేశారు. ఈ సందర్భంగా ఖమ్మం జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు పువ్వాల దుర్గాప్రసాద్, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల్ నాగేశ్వరరావులు మాట్లాడుతూ
అక్రమాలకు దారుల పేరుతో 104 మంది భారతదేశ పౌరుల చేతులకు సంకెళ్లు వేసి పంపించిన ప్రధాని మౌనంగా ఉండడానికి సిగ్గుచేటని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ వైఖరి క్షమించరానిదని, సొంత పౌరుల పట్ల ధైర్యం మరియు నిబంధన బహిర్గతం చేస్తుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నగర కాంగ్రెస్ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ నాగండ్ల దీపక్ చౌదరి, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు దుబ్బాల సౌజన్య, ఏఐసిసి సేవాదల్ కోఆర్డినేటర్ చోటా బాబా, జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షులు బొడ్డు బొందయ్య తదితరులు పాల్గొన్నారు. ఈరోజు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ గారి పిలుపు మేరకు ఈరోజు అమెరికాలో తెలుగు వాళ్లపై జరుగుతున్నటువంటి దౌర్జన్యాలు, వారి పట్ల వాళ్ళు ప్రవర్తిస్తున్నటువంటి విధానాలకు నిరసనగా దానికి స్పందించినటువంటి బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈరోజు ఈ నిరసన కార్యక్రమం తీసుకోవడం జరుగుతూ ఉంది. చాలా దారుణం, బాధాకరం. ఇప్పటికీ పార్లమెంటులో రాహుల్ గాంధీ గారు అలాగే ఖర్గే గారు పార్లమెంటు మొత్తాన్ని కూడా అట్టుడికిచ్చే విధంగా మాట్లాడినప్పటికీ కూడా మరి ఈ దేశ ప్రధానమంత్రిగా ఉన్నటువంటి మోడీ గారు నోరు మెదపకపోవటం చాలా శోచనీయం. ఎందుకంటే భారతీయుల పట్ల అమెరికన్లు చేస్తున్నటువంటి దాడి, వాళ్ళని తీసుకొని వచ్చేసి ఇక్కడికి అంటే బేడీలేసి ఒక నిరుద్యోగులుగా వాళ్ళని ఉన్నటువంటి వాళ్ళని ఒక దేశద్రోహులుగా పరిగణించి బతుకుదెరువు కోసం అక్కడ ఉన్నటువంటి వాళ్ళని పంపించే విధానం కరెక్ట్గా లేదని, ఒకవేళ మీకు నచ్చని పద్ధతుల్లో ఎవరైనా అక్కడికి అమాయకులైనటువంటి ప్రజల్ని ఆస్తులు అమ్మించి వాళ్ళ లక్షల రూపాయలు డబ్బులు ఖర్చు పెట్టించి కొంతమంది మీడియేటర్ల ద్వారా మోసపోయినటువంటి వ్యక్తుల్ని వాళ్ళు మర్యాదపూర్వకంగా మన దేశానికి పంపించాల్సినటువంటి పరిస్థితిలో పంపించకపోగా హింసకు గురి చేయటాన్ని భారతదేశం తరఫున మనం తీవ్రంగా ఖండించాల్సిన పరిస్థితి ఉంది. అక్రమ వలసదారులు అనే పేరుతో నీచాతి నీచంగా సభ్య సమాజం తల వంచుకునే విధంగా వేడీలు వేసి విమానంలో కనీసం ఏసీ లేకుండా మన దేశానికి పంపిస్తూ ఉంటే ఈ దేశ ప్రధాని మరి ఈనాడు అత్యంత మిత్రులుగా భావించే ప్రపంచంలో అత్యంత మిత్రులు ఎవరంటే ట్రంప్ అండ్ మోడీ. ఇలాంటి మిత్ర బృందం మన దేశాలకు జరుగుతున్న అవమానకరమైన పరిస్థితులని ఖండించకపోగా వారిని మరి గౌరవంగా రావాల్సిందిగా చేయకపోగా ఈనాడు ఇంకా బుద్ధి లేకుండా సిగ్గు లేకుండా ట్రంప్ ఆహ్వానం మేరకు 12వ తారీఖు నేను అమెరికా వెళ్తున్నా అని చెప్తా ఉంటే భారతీయులు ఈరోజు తలదించుకునే పరిస్థితి వస్తూ ఉంది. ఇప్పటికైనా మోడీ గారు మీరు ఒకసారి ఆలోచించండి. మీరు అమెరికా పోవటం కాదు, అమెరికాలో ఉన్న భారతీయుల్ని మరి వలసవాదులని వారి ముద్ర వేసిన వారిని మరి గౌరవంగా తీసుకొచ్చి మన దేశంలో వారికి కనీస సౌకర్యాలు ఏర్పాటు చేసి ఉపాధి కల్పిస్తే గౌరవంగా ఉంటుంది తప్ప మీరు పోయి బాయి అని చెప్పేసి ఇద్దరు గౌరవించుకున్నంత మాత్రాన భారతీయులు హర్షించరని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఈ విషయాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ వెనుక ఉన్న 2 ప్రధాన గేట్ల మూసివేతను నిరసిస్తూ అఖిలపక్షం ఆధ్వర్యంలో రాజకీయ పార్టీల నాయకులు, ప్రయాణికులు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా రాజకీయ పార్టీల నాయకులు గేట్లు మూసివేతను ఎత్తివేయాలని ఆర్టీసీ బస్ స్టేషన్ మేనేజర్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆర్టీసీ బస్టాండ్ నిర్మాణం చేపట్టిన నాటి నుంచి బస్టాండ్ 4 వైపులా రహదారులు ఉన్నాయని, అలాంటి రహదారి గేట్లను మూసివేయడం వల్ల మధిర రోడ్లు రింగ్ రోడ్ సెంటర్లో ట్రాఫిక్ రద్దీ పెరిగి రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని, వెంటనే మూసివేసిన గేట్లను తొలగించాలని కోరారు. నిత్యం వైరా బస్టాండ్ రద్దీతో కూడుకున్నదని, దీనివల్ల ప్రయాణికులు, వాహనదారులు ఇబ్బందులు గురవుతున్నారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకుని మూసివేసిన గేట్లను తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం, సిపిఐ, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. ఓకేనా, ఒక్క నిమిషం క్లోజ్ వెళ్తున్నా. ఓకేనా, ఒక నిమిషం. ఆర్టీసీ అధికారుల తప్పుడు వైఖరి తొలగించాలి, మూసిన గేట్లను వెంటనే తొలగించాలి, మూసిన గేట్లను వెంటనే. వైరా బస్ స్టాండ్ 1978లో ఏర్పాటైంది. అప్పటి నుంచి కూడా ఈ బస్ స్టాండ్కి 4 వైపులా గేట్లు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తం వైరా బస్ స్టాండ్ ఈ జిల్లాలో సెంటర్ పాయింట్గా ఉంది. మొత్తం బస్సులన్నీ కూడా సత్తపల్లి రోడ్డు వైపే ఎక్కువ ప్రయాణించే బస్సులు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆ 2 గేట్లు మూసేయటం అనేది ఇప్పుడు మదర్ రోడ్డుకి రద్దీ పెరిగి ట్రాఫిక్ సమస్య, అదేవిధంగా ట్రాఫిక్ జామ్ అయింది, యాక్సిడెంట్లు కూడా జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏదైతే ఎక్కువ బస్సులు ప్రయాణించే
సత్తుపల్లి రోడ్డుకు ఉన్నటువంటి 2 గేట్లు కూడా తెరిపించి యథావిధిగా కొనసాగించాలని ఏదైతే ముందు చూపుతోటి ఇక్కడ బస్టాండ్ నిర్మాణం జరిగినప్పుడే 4 గేట్లు ఉండి ప్రజల సౌకర్యార్థం ఏదైతే ఉందో దాన్ని ఇప్పుడు ఆర్టీసీ యాజమాన్యం మూసివేయడం అనేది చాలా నిర్లక్ష్యమైన వైఖరి. దీన్ని విడనాడి ఎమ్మటే 4 గేట్లు ఉండేటట్టు ఆర్టీసీ అధికారులు చర్యలు తీసుకోవాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఆర్టీసీ రావాల్సినటువంటి ఇన్సైడ్ అవుట్ సైడ్ 2 గేట్లు కూడా వైరా బస్టాండ్లో వేయడం జరిగింది. మరి గత కొన్ని సంవత్సరాల నుంచి మరి బస్టాండ్ ఓపెన్ అయిన దగ్గర నుంచి ప్రజలకు ఇబ్బంది లేకోకుండా మరి ఉన్నటువంటి గేట్లు ఈరోజు మరి ఆలోచన లేకుండా ఆర్టీసీ యాజమాన్యం వేయడం జరిగింది. మరి రింగ్ రోడ్ సెంటర్ చూస్తే సరైన వసతులు లేవు, మరి అనేక ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నది. మరి అలాగనే ఎటు వెళ్లాల్సిన బస్సులు అటు వెళ్ళకోకుండా మరి ఆర్టీసీ వాళ్ళు ఒకే నియంత్రణ ద్వారా ఒకే రూట్లో ప్రయాణం చేయించడం మంచి పద్ధతి కాదు. ఇటు మదిర చూసుకున్నా, మన భద్రాచలం చూసుకున్నా, రాజమండ్రి చూసుకున్నా, కొత్తగూడెం చూసుకున్నా, ఖమ్మం చూసుకున్నా మరి అనేక రకాలుగా మరి వైరా అనేది సెంటర్ పాయింట్గా ఉన్నది. మరి అలాంటి సెంటర్ పాయింట్లో ఉన్నటువంటి వైరాకి మరి ఆ రోజుల్లోనే పెద్దలు మరి ఆలోచన చేసి ఈ వైరా బస్టాండ్కి 4 గేట్లు పెట్టడం జరిగింది. మరి ఇప్పుడు అనుచిత ఆలోచనతో దాన్ని 2 గేట్లు చేయడం జరుగుతుంది. మరి ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. మరి ఇటు పక్క హైవే రోడ్డు మీద అనేక లారీలు పోతున్నాయి. రోడ్డు దాటాలన్నా కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది. కావున ఈ వైరాలో ఉన్నటువంటి ఇబ్బందులు గుర్తించి ఖచ్చితంగా వెంటనే ఆ 2 గేట్లు తెరిపించాలని చెప్పేసి ఆర్టీసీ వాళ్ళని కోరటం జరుగుతుంది. ఈరోజు వైరాలో 85వ సంవత్సరం నుంచి వైరా బస్టాండ్కి 4 గేట్లు ఉంటుంది చేయటం జరిగింది. ఈరోజు 2 గేట్లని మూసివేయడం జరిగింది. ఏంటని అడిగితే కొంతమంది సమాధానం ఏంటంటే ఇటు నుంచి కార్లు పోతాయి, యాక్సిడెంట్ లేదని అని చెప్పి ఒక సాగు చూపిస్తూ ఉన్నారు. అదే రింగ్ రోడ్లో రింగ్ లేకుండా ఎన్నో యాక్సిడెంట్లు అయినాయి. ఎన్నోసార్లు పై అధికారులకు నిర్దేశించుకోవడం జరిగింది. కొన్ని వందల వాహన బస్సులు ఈ వైరా బస్టాండ్కి 24 గంటలు ప్రయాణం చేస్తూ ఉంటాయి. ఒకే వైపున పోవడం అనేది చాలా ట్రాఫిక్ ఇబ్బందికరం. అదేవిధంగా రింగ్ రోడ్లో యాక్సిడెంట్లు అయితే ఏదన్నా బస్టాండ్లోకి కార్లు కానీ ఏదైనా వెహికల్స్ వస్తున్నాయి అంటే గేటు ముందు ఒక మనిషి ఉంచుకోవాలి తప్ప అదే సాగుతో 2 గేట్లు మూసివేయడం అనేది చాలా తప్పుడు విధానం. ఈ విధానాన్ని విస్మరించేసి వెంటనే 2 గేట్లను తెరవాలని చెప్పి కోరుతూ ఉంటున్నాం. యాదాద్రి భువనగిరి జిల్లా వలికొండ మండల కేంద్రంలోని భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి జన్మదిన వేడుకలు మండల పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొని కేక్ కట్ చేసి పండ్లు పంపిణీ చేసి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. మీడియాతో మండల అధ్యక్షులు పాషం సత్తిరెడ్డి, పట్టణ అధ్యక్షులు కనకల కిష్టయ్య, మండల నాయకులు మాట్లాడుతూ కుంభం అనిల్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యే అయిన 1 సంవత్సరంలోనే మూసీ ప్రక్షాళన 250 కోట్లు నిధులు తెచ్చిన ఘనత ఎమ్మెల్యే లేదని, మండల పరిధిలోని కొన్ని గ్రామాలలో సీసీ రోడ్లు 1,50,00,000 రూపాయలు తక్షణమే నిధులు కేటాయించిన అభివృద్ధి ప్రదాత అని మాట్లాడినారు. జన్మదిన వేడుకలో పాల్గొన్న కాంగ్రెస్ కార్యకర్తలకు, అభిమానులకు కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు ఐటీ పాముల రవీందర్ సమక్షంలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసినారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు భీమ్లా నాయక్, గుండు దానయ్య, బత్తిని లింగయ్య, బద్దం సంజీవరెడ్డి, జక్క జంగారెడ్డి, సహదేవు, కాసుల వెంకన్న, ప్రవీణ్, కోడూరు భాస్కర్, రేకల ప్రభాకర్, రేసు బుచ్చిరెడ్డి, వరుణ్, బత్తిని సత్యనారాయణ, బేలద నాగేశ్వరరావు, గుక్కుర్తి స్వామి జన్మదిన వేడుకలో పాల్గొన్నారు. ప్రస్తుత శాసనసభ్యులు కుంభం అనిల్ రెడ్డి గారి జన్మదిన శుభాకాంక్షలు. అనిల్ రెడ్డి గారు రాజకీయాలకు వచ్చి సంపాదించుకున్నందుకు రాలే, ప్రజల సేవ చేసి మన భువనగిరి నియోజకవర్గం అభివృద్ధి చేయాలనే కాంక్షతో గత 10-15 ఏళ్ల సంది ఎంతో కార్యక్రమాలు చేసుకుంటూ మొన్న 40 ఏళ్ల చరిత్ర తిరగరాసి గెలుపొందడం జరిగింది. ఇప్పుడు జరుగుతున్న కార్యక్రమాలు 14 నెలల్లో మనకు 3 కాలువలకు 500 కోట్లు శాంక్షన్ చేయించడం జరిగినది. అది ముఖ్యమంత్రి ద్వారా ఆర్థిక మినిస్టర్ల ద్వారా బట్టి ఎంతో కష్టపడి ఆ 500 కోట్లు శాంక్షన్. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి 2.5 లక్షల కోట్ల రూపాయలు కేటాయించాలని, సంవత్సరానికి 200 రోజు పని దినాలు కల్పించి రోజు కూలీ 800 రూపాయలు ఇవ్వాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి కొండమడుగు నరసింహ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం రోజున యాదాద్రి జిల్లా ఆలేరు మండల పరిధిలోని పటేల్గూడెం గ్రామంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ కార్మికుల సమస్యలను తెలుసుకొని వారితో సంఘ సభ్యత్వం చేర్పించిన అనంతరం వారి ఉద్దేశించి నరసింహ మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ అధికారంలోకి వచ్చిన ఈ 10 సంవత్సరాల కాలంలో కొత్త జీవోలను తీసుకొచ్చి జాతీయ గ్రామీణ ఉపాధి చట్టాన్ని ఎత్తివేయాలని కుట్రను చేస్తున్నదని విమర్శించారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం
పటేల్గూడెం గ్రామంలోని జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న కార్మికులతో మాట్లాడడం జరిగింది. ఈ కార్మికులందరూ కూడా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. కేంద్రంలోని బీజేపీ మోడీ ప్రభుత్వం మొన్న ప్రవేశపెట్టిన బడ్జెట్లో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ కూలీలకు చాలా ఇబ్బందులు పెట్టిన పరిస్థితి ఉన్నది. దాదాపు 2.5 లక్షల వేల కోట్ల రూపాయలు బడ్జెట్లో నిధులు కేటాయించవలసిన అవసరం ఉంటే 86,000 కోట్ల రూపాయలు మాత్రమే ప్రకటించింది ఈ ప్రభుత్వం. రోజు రోజుకు ఉపాధి హామీలో కూలీల సంఖ్య పెరుగుతూ ఉంది, కానీ పని దినాలు పెరుగుతలేవు, వేతనాలు పెరుగుతలేవు. ఇవాళ కూలీ 150 నుంచి 180, 220 రూపాయలు దాటడం లేదు. విపరీతమైన ధరలు పెరిగినాయి. తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం తరఫున ఈ ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది ఏంటంటే, ఏదైతే బడ్జెట్లో జాతీయ గ్రామీణ ఉపాధి హామీకి 2.5 లక్షల వేల కోట్ల రూపాయలు కేటాయించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. రోజు వేతనము, కనీస వేతనము 800 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మూడోది, సంవత్సరానికి 100 రోజుల పని అంటే ఒక కుటుంబంలో 4 ఉంటే 25 రోజుల పని వస్తలేదు. కానీ మేము డిమాండ్ చేసేది ఏంటంటే 200 రోజుల పని దినాలు కల్పించాలి జాతీయ గ్రామీణ ఉపాధి హామీలో అనేది డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా పని ముట్లు ఇప్పటి వరకు ఇవ్వలేదు. స్టార్టింగ్లో పని స్టార్ట్ అయినప్పుడు ఇచ్చారు, బడపార లేదు, పార లేదు, తట్ట లేదు. దానికి సంబంధించిన ఏదైతే ప్రభుత్వం గతంలో గడపార మనకు డబ్బులు ఇచ్చేది, మంచినీళ్ళు అందించేది, తర్వాత పని ప్రదేశంలో ఏమైనా ప్రమాదం జరిగితే మెడికల్ కిట్ ఉండేది. బీజేపీ వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా సౌకర్యాలు మొత్తం కూడా ఎత్తివేసిన పరిస్థితి ఉన్నది. అందుకనే జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని బీజేపీ ప్రభుత్వం ఎత్తివేయాలని కుట్ర చేస్తూ ఉంది. ఈ కుట్రను మనం అందరం కూడా తిప్పికొట్టాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే సెంటు భూమి లేని పేదలందరికీ 12,000 ఇందిరమ్మ భరోసా కింద ఇస్తామని, ఆత్మీయ భరోసా అని చెప్పింది. కానీ చాలామంది భూమి లేని వాళ్ళు ఉన్నారు, వాళ్ళ పేర్లు రాలేదు. రెండోది, ప్రభుత్వము 10 గుంటలో 20 గుంటలో రాళ్ళు, రప్పలు, బోళ్ళు ఉన్న భూములు ఇచ్చింది. పేరుకు భూమి ఉన్నట్టు రికార్డులు ఉంటుంది, ఆయనకు భరోసా కింద రాదు. ఈ ఆత్మీయ భరోసా లేదు, రైతు భరోసా లేదు, 2 నష్టపోతున్న పరిస్థితి ఉంది. కాబట్టి ప్రభుత్వ భూములు 10 గుంటలో 20 గుంటలు ఇచ్చిన వాళ్ళందరికీ కూడా ఈ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద డబ్బులు ఇవ్వాలనేది రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ సమస్యల పరిష్కారం కోసం రేపు చలో అసెంబ్లీ కార్యక్రమం ఏదైతే ఇందిరా పార్క్ దగ్గర 10 తారీఖు నాడు ధర్నా ఉందో, ఈ ధర్నాలో ప్రజలందరూ పాల్గొని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేయడం జరుగుతూ ఉంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో శ్రేణులతో కలిసి పాత బస్టాండ్ వద్ద మోడీ ట్రంప్ దిష్టి బొమ్మల దహనం. మూడురాళ్లపల్లె గ్రామంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో రుక్మిణి కళ్యాణం. చౌటుప్పల్ మున్సిపాలిటీ కేంద్రంలో పాల ఉత్పత్తిదారులకు పాల డబ్బాలు పంపిణీ చేసిన ఏపీఎఫ్ ఫౌండేషన్ చైర్మన్ శ్రీ దుబ్బాక అక్షారెడ్డి. ఇది ఈ రోజు బులెటిన్. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం.